బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశంలో భారీ పేలుళ్లకు జైషే మహమ్మద్ కుట్ర పడిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఓ వాట్సాప్ ఛానల్ ద్వారా ఇండియాలోకి విస్తృతంగా రాడికల్ కాంటెంట్ జొప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది అనేది ఇక్కడ అందుతున్న సమాచారం. ఈ ఛానల్కు దాదాపు 13,000 మంది వింటున్నారా? ఆ నెంబర్ వింటున్నారా? ఏకంగా 13,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 13,000 మంది ఫాలోవర్లు. ఒక వాట్సాప్ ఛానల్లో భారీగా ఆడియో, వీడియో, మెసేజ్లను ప్రస్తుతం తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది బలగాలు. దాంతోపాటు NIA కావచ్చు, లేకపోతే సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎటువంటి జాగ్రత్త చర్యలు కావచ్చు, లేకపోతే ఎటువంటి ఎంక్వైరీ కావచ్చు, దాంతోపాటు ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనేది. అండ్ నౌ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశంలో భారీ పేలుళ్లకు జైషే మహమ్మద్ కుట్ర పనిందా? ఓ వాట్సాప్ ఛానల్ ద్వారా ఇండియాలోకి విస్తృతంగా రాడికల్ కాంటెంట్ ని జొప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్మార్గపు సంస్థ ఈ జైషే మహమ్మద్ గాడికి ఇంకెక్కడా పని లేనట్టు భారతదేశం మీదే దాడి. వీడికి జైషే మహమ్మద్కి సంబంధించి జైషే మహమ్మద్ ఏంటి, హిజ్బుల్ ముజాహిదీన్ ఏంటి, ISI ఏంటి, దాంతోపాటు మాట్లాడుకుంటూ పోతే ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలు ఇంటికొకటి ఉన్నాయా అన్నట్టుగా ఉంటుంది అక్కడ పరిస్థితి. వీటన్నిటి టార్గెట్ భారతదేశమే. వీటికి సాయం అందించేందుకు ఇంకో తొక్కాతోలు దేశాలు ఉంటాయి వీళ్ళకి. ఈ ఛానల్కు ప్రస్తుతం దీనికి సంబంధించి కన్ఫర్మ్ మాట్లాడుకుంటే ఈ ఛానల్కు దాదాపు 13,000 మంది ఫాలోవర్లు వింటున్నారు. ఏకంగా 13,000 మంది అంట. వీడు చేస్తుంది ఒక వెధవ పని. ఈ వెధవ పనికి ఇంకొంతమంది ఏకంగా మళ్ళీ ఫాలోవర్లు. అరే మనుషులేనా అసలు? మీరు రోజు అన్నం తింటున్నారా, లేకపోతే గడ్డి ఏమైనా తింటున్నారా? ఆ గడ్డి తినే పశువుల నయం వాటికి కూడా ఉంటుంది మమకారం, ప్రేమ, ఆప్యాయత. ఎవడైనా ఎంత పచ్చగడ్డి పెడితే వాడికి ఎప్పుడు కూడా అన్యాయం చేసే ఆలోచన వాటికి రాదు. అంటే అన్లెస్ వాటికి హాని చేస్తే తప్ప. మీరేంట్రా ఇలా ఉన్నారు? మీరేంట్రా ఇలా తయారవుతున్నారు? ఈ దేశంలోని డాక్టర్లు మళ్ళీని మీరు. వాడేంటంటే ఉమర్ గారు ఏమంటాడు? తనంతట తానుగా చచ్చిపోవడం. అరే ఏం మాట్లాడుతున్నారా? బతికి ఉద్ధరించండి దేశాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేసుకోండి. రెడీ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. జైషే మహమ్మద్ జైషే మహమ్మద్ ఎటువంటి దుర్మార్గానికి పాల్పడుతుందో అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. ఇప్పటికే మీరు చూసారు జైషే మహమ్మద్కి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన ఆవిడ పేరు ఏదో ఉంటుంది, షహానియో ఏదో. ఆవిడ ఇక్కడేమో మహిళలకు సంబంధించి వాళ్ళని లాగేందుకు ఇక్కడ నెట్వర్క్ని సృష్టించేందుకు ఆవిడతో ప్రయత్నం. వీళ్ళ నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఐ థింక్ మొన్న దీని గురించి మనం విస్తృతంగా మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళ నెట్వర్కింగ్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆవిడేమో ఒక పని చేస్తుంది, ఆవిడికి సాయం అందించేందుకు ఇంకొంతమంది. జైషే మహమ్మద్ వాట్సాప్ ఛానల్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈ జైషే మహమ్మద్ ఒక వాట్సాప్ ఛానల్ని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఒక రాడికల్ కాంటెంట్ను ఇండియా వ్యాప్తంగా, మరి ముఖ్యంగా ఇండియన్ వైట్ కాలర్ వర్కర్స్, వీళ్ళు చూడండి వీళ్ళ దుర్మార్గం ఏ పతాక స్థాయికి చేరుకుందంటే వీళ్ళు ఇండియన్ వైట్ కాలర్ వర్కర్స్గా వీళ్ళు మార్చుకునే ప్రయత్నం అంట. వాడెవడో ఉకాసా అంట, ఉకాసావో తొకాసావో, వాడు ఉండేది అక్కడ టర్కీలో. వాడు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. వీడికి ఈ మహమ్మద్ ఉమర్ గాడు మొన్న కారు బాంబు పేలుళ్లలో తనకు తాను కాల్చుకొని పోయాడు కదా, ఆ ఉగ్రవాది, ఆ దుర్మార్గుడు, వాడు సాయం చేస్తూ ఉంటాడు. వీడు దీంతో పాటు ఈ ముజ్మల్ షకీర్ అని ఇంకోటి ఉంటాడు. వీళ్ళందరికీ షహీన్ షాహిద్, డాక్టర్ షహీన్ షాహిద్ మహిళ. ఈవిడ ఇక్కడ మళ్ళీ మహిళలకు సంబంధించి ఒక వింగ్ను ఏర్పాటు చేయడానికి. ఏమి ఇలా తయారవుతున్నారు మీరు? ఏమి ఇలా తయారవుతున్నారు మీరు? మనుషుల్ని చంపేయడమా? మళ్ళీ దీనికి భగవంతుడి పేరు చెప్పుకుంటూ దేవుడి పేరు అడ్డం పెట్టుకుంటారా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతోంది? వీళ్ళ నెట్వర్కింగ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ వాట్సాప్కి సంబంధించి? ఈ వాట్సాప్ ఛానల్లో 13,000 మంది ఫాలోవర్లు అంటే ఎటువంటి కాంటెంట్ ఉంది? దీన్ని ప్రస్తుతం ఎటువంటి ట్రేస్ అవుట్ చేయడం జరుగుతోంది? దీంట్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానాలు ఉన్నాయా?
ఎస్, ఖచ్చితంగా. అంటే ఆ వాట్సాప్ ఛానల్లో ఎంతమంది ఉన్నారనే కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న శ్రీనగర్ లో డానిష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు పాటియాలా కోర్టులో కూడా హాజరుపరిచారు. వారిని కోర్టులో కస్టడీ అడిగారు. కస్టడీ కూడా 10 రోజుల పాటు కస్టడీ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎన్ఐఏ డానిష్ ని అదుపులో కూడా తీసుకుని వారు ప్రస్తుతానికి విచారణ కూడా చేపడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క వాట్సాప్ ఛానల్ సంబంధించినటువంటి అంశం వెలుగులోకి రావడం జరిగింది. అందులో 13,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అంటే ఈ జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి ఒక ఛానల్ కూడా పెట్టారు. దాంతో పాటు జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి చాలా మంది ఆ ఛానల్ ని ఫాలో అవుతున్నారు. అంటే ఏ విధంగా టెరిస్టులతోటి లింక్ కావాలి, ఏ విధంగా వారితోటి అప్రోచ్ అవ్వాలి, ఈ విధంగా పేర్లని సృష్టించాలి, ఆ మతం సంబంధించినటువంటి అంశాలు కూడా ఆ వాట్సాప్ ఆ ఛానల్లో ఉన్నట్టు కూడా కొంత ఎన్ఐఏ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాన్ని కూడా బయటపడినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతానికి ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిని కూడా విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. వీరితో పాటు మరో 8 మంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారు శ్రీనగర్ లో ఉన్నట్టు కొంతమంది ఈ మన దేశం విడిచిపెట్టి ఇతర దేశాలకు కూడా వెళ్ళినట్టు కూడా ఎన్ఐఏ అధికారులు ఈ యొక్క దర్యాప్తులో కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోజు డానిష్ అనే వ్యక్తిని ఆ కోర్టులో హాజరుపరిచారు. ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో లింకులు కూడా ఉన్నాయి. ఉమర్ నబీ తోటి ఆ టచ్ లో ఉండడం, ఉమర్ నబీకి ఏ విధంగా మనోభావంగా మారాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బ్లాస్ట్ ఏ విధంగా చేపట్టాలి అనేది పూర్తి స్థాయిలో ఆ ఉమర్ నబీకి బ్రెయిన్ వాష్ చేసినటువంటి ఆ వ్యక్తి డానిష్. ఈ డానిష్ అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి టెక్నికల్ సపోర్ట్ ఉంది. టెక్నికల్ గా చాలా ఉపయోగించారు. అతను ఈ డ్రోన్స్ తోటి ఏ విధంగా బ్లాస్ట్ చేపట్టాలి, ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేస్తే ఎంతమంది చనిపోతారు అనేది చాలా రెక్కి కూడా నిర్వహించినటువంటి ఆ వ్యక్తి డానిష్. ఈ డానిష్ కి ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది టచ్ లో ఉన్నారు. ఈ డ్రోన్లు ఏ విధంగా బ్లాస్ట్ చేపట్టాలి, దానికి సంబంధించినటువంటి కెమికల్స్ ఏది వాడాలి అనేది ఆ డానిష్ కి చాలా దాంట్లో అనుభవం కూడా ఉంది. ఆ విధంగానే ఈ డానిష్ తో పాటు ఈ ఉమర్ నబీ మొన్న కార్ బ్లాస్ట్ లో చనిపోయినటువంటి ఉమర్ నబీ ఇద్దరు కూడా ఆ శ్రీనగర్ లోని ఒక మాస్క్ లో వారిద్దరు చర్చించిన తర్వాతనే మొదటిగా ఈ కార్ బ్లాస్ట్ జరిగింది. వీరందరూ టార్గెట్ డిసెంబర్ 6వ తారీఖు దాదాపు 6 ప్రాంతాల్లో ఈ యొక్క బ్లాస్టులు జరగాలి, దాదాపు వేలాది మంది చనిపోవాలి. ఎందుకంటే డిసెంబర్ 6 అనేది టార్గెట్ పెట్టుకోవాలి. అందులో ఉన్నటువంటి 6 కూడా ఈ మానవ బాంబులుగా ఉండి ఖచ్చితంగా చనిపోయేందుకు అందరూ సిద్ధంగా ఉండేటువంటి విధంగా వీరికి శిక్షణ కూడా ఇచ్చినట్టు కూడా తెలిసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సచిన్, రైట్. కేవలం వాట్సాప్ కి మాత్రమే కాదు, మిగిలిన కమ్యూనికేషన్ సంబంధించి, ఎందుకంటే వీళ్ళందరి కమ్యూనికేషన్ మరి ముఖ్యంగా టెలిగ్రామ్ కావచ్చు, ఇలా కాస్త వాళ్ళకి సోకాల్డ్ సెక్యూర్ గా అనిపించే ఒక యాప్స్ ని ఉపయోగించిన పరిస్థితి ఉంది అంటూ కూడా. సో ప్రస్తుతం వాటి మీద కూడా ఫోకస్ చేస్తున్న సందర్భం ఉందా? ఆ యాంగిల్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఇంకా ఎంతమంది బయటపడే అవకాశం ఉంది? ఇటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది అక్కడ? అంటే ఇందులో 2 టీమ్స్ ఉన్నాయి. 2 టీమ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఆ మొదటి టీము జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఆ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ పోలీసులు, దాంతో పాటు ఆ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే వీరందరూ కూడా మొదటి నుంచి ఆ నౌగాం పోలీస్ స్టేషన్ లో మొదటగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడ నుంచి వీరందరూ కూడా కూపిలా అవుతే ఈ ఫరీదాబాద్ దాకా రావడం జరిగింది. అదొక కేసుని జాయింట్ ఆపరేషన్స్ కూడా చేపడుతున్నారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత వీరు ఆ కేసుని టేక్ ఓవర్ చేశారు. ఆ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మొదటి టీంలో మాత్రం 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇద్దరు కీలకమైనటువంటి ఆ వ్యక్తులు ఈ టెర్రరిస్ట్ లకి డైరెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులని అదుపులో కూడా తీసుకొని ప్రస్తుతానికి ఆ విచారణ కూడా చేపడుతున్నారు. మొదటగా ఆ టెలిగ్రామ్ లో ఉన్నటువంటి ఆ చాటింగ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగా ఎటువంటి అంశాలు చాట్ చేశారు, ఏమేమి ఉన్నాయని. దాని తర్వాత ఇప్పుడు వాట్సాప్ ఛానల్ అనేది వెలుగులోకి రావడం జరిగింది.